హలో గైస్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 6 ప్రదేశాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం కూడా చాలా కష్టం. ఇవి అంత మిస్టరీస్ ప్రదేశాలు. అక్కడికి వెళ్తే ప్రజలు చాలా విచిత్రంగా మరణిస్తారు. అఓకి గహారా ఫారెస్ట్, జపాన్. ఫుజీ మౌంటైన్ అడుగున ఉన్న ఈ దట్టమైన అడవిని సూసైడ్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఇక్కడ భయంకరమైన నిశ్శబ్దం, మనల్ని దారి తప్పించే వాతావరణం కూడా ఉంటుంది. అలాగే వందలాది మంది ఇక్కడ ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అంతేకాదు, ఇక్కడ కాంపస్ కూడా సరిగ్గా పనిచేయదు. అందుకే స్థానికులు ఈ అడవికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. నంబర్ 2, లేక్ నాట్రాన్, టాంజానియా. ఈ రెడ్ కలర్ సరస్సుని పక్షులు, జంతువులు తాగ్గానే రాళ్లలాగా మారిపోతాయి. ఈ నీరు ఎక్స్ట్రీమ్ ఆల్కలైన్ 10.5 నుంచి 12 వరకు pH లెవెల్ ఉండటం వల్ల శవాలు అనేవి మమ్మీలుగా మారిపోతాయి. కొన్నిసార్లు ఎగిరే పక్షులు కూడా మధ్యలోనే పడిపోయి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మౌంట్ ఎవరెస్ట్, ది డెత్ జోన్. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. దీని చివరి భాగం ఒక డెత్ జోన్. ఆక్సిజన్ తక్కువ, గడ్డికట్టించే చలి, కఠినమైన వాతావరణం. ఎన్ని ప్రాణాలు ఇక్కడే ముగిసిపోయాయో లెక్కే లేదు. మరణించిన వారి శవాలు ఇప్పటికీ మంచులో అలాగే ఉంటాయి. హోయా బాస్క్యూ ఫారెస్ట్, రొమానియా. ట్రాన్సిల్వేనియాలోని ఈ అడవి బెర్ముడా ట్రయాంగిల్ ఆఫ్ ట్రాన్సిల్వేనియా అని కూడా అంటారు. ఇక్కడ వింత వింతగా మాయమవ్వడం, ఎలక్ట్రానిక్ డివైజ్లు పనిచేయకపోవడం, ఆత్మలు కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చెట్లు కూడా వింతగా వంగి తిప్పుకొని పెరుగుతాయి. అది చూసే వారికి గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఐలాండ్, బ్రెజిల్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం. ఇక్కడ వేల సంఖ్యలో గోల్డెన్ ల్యాండ్ సైడ్ వైపర్స్ ఉంటాయి. ఒక్కసారి కరిస్తే సముద్ర తీరానికి చేరుకునే లోపే మరణం ఖాయం. అందుకే సాధారణ ప్రజలకు ఈ ద్వీపంలో అడుగుపెట్టే అనుమతి లేదు. డెత్ వ్యాలీ రేస్ ట్రాక్, ప్లాయా, USA. ఇక్కడ ఉన్న భారీ రాళ్లు ఎవరో తాకకుండానే కదులుతూ ఉంటాయి. అవి కదులుతున్నప్పుడు ఇసుకపై వాటి జాడలు కూడా చాలా క్లారిటీగా కనిపిస్తాయి. కానీ ఎవరు వాటిని కదులుతూ చూడలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిన కొంతమంది తిరిగి కూడా రాలేదు. ఇవి సాధారణ ప్రదేశాలు కావు. ఇవి ప్రపంచానికి ఇంకా అర్థం కాని మిస్టరీలు. అయితే వీటిలో మీరు ఏ ప్రదేశానికి వెళ్ళడానికి ధైర్యం చేస్తారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.